ఈరోజు సంకష్టహర చతుర్థి అంటే మనకు చవితి అన్నది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ప్రదోష వేళలో ఉంటే కనుక మనం ఆ రోజు సంకష్టహర చతుర్థి చేస్తాం. అయితే ఈరోజు శుక్రవారము, ఈరోజు సాయంత్రము 5 తర్వాతనే చవితి ఉన్నది. మరి 8:30-9 చంద్రోదయం ఉన్నది కాబట్టి మనము సంకష్టహర చతుర్థి ఈరోజే చేస్తాం. అయితే ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి వచ్చినప్పటికీ ప్రతి మాసం ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ మాసంలో పాల్గొన మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మరి తప్పకుండా దీన్ని మొత్తం వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు పరమ పవిత్రమైన సంకష్టహర చతుర్థి గురించి తెలుసుకుందాం. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి, మరి ప్రదోష వేళలో చవితి ఉన్నప్పుడు మనము సంకష్టహర చతుర్థి చేస్తాం. ఎందుకు అంటే ఈ చతుర్థి అనేది, చవితి అనేది చంద్రోదయానికి పట్టి మనము ఆచరిస్తాం అన్నమాట. చంద్రోదయం సమయాన్ని బట్టి మనం పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి చంద్రుడిని చూసినాక పూజ చేసుకొని మనం అప్పుడు ఉపవాస దీక్షను విడిచిపెడతాం. కాబట్టి మనకు ఎప్పుడైనా ప్రదోష వేళలో చవితి ఉన్నప్పుడే చేస్తాం అన్నమాట. రేపు కూడా ఉన్నప్పటికీ రేపు ప్రదోష వేళలో లేదు కాబట్టి ఈరోజే అని మనకు పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ఈ పాల్గొన మాసంలో పాల్గొన పౌర్ణమి తర్వాత వచ్చిన సంకష్టహర చతుర్థి. అయితే గణేశుణ్ణి మనం ఎందుకు పూజిస్తాము? ప్రతి పనిలో కూడా మొదట గణేశుణ్ణి పూజించకుండా ఏది చెయ్యం, ఏ శుభకార్యం కూడా చెయ్యం. ఇంట్లో ఏది వేసినా ఫస్ట్, ఎందుకంటే విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి విఘ్నేశ్వరుడు ముందు పూజిస్తాం అన్నమాట. మరి ప్రతి శుభకార్యంలో, పెళ్ళైనా, ఇంట్లో గృహప్రవేశాలైనా, సత్యనారాయణ పూజ అయినా, ఏదైనా కూడా వినాయకుడి పూజ ఉంటుంది, నవగ్రహాల పూజలు ఉంటాయి. తర్వాత మనం ఏ దేవుడికి చేస్తున్నామో ఆ దేవుడి పూజ అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఇది మనకి ఈ సంకష్టహర చతుర్థి ప్రత్యేకత ఏంటిదంటే, పాల్గొన మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని బాలచంద్ర సంకష్ట చతుర్థి అంటారు. మనము చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఈ పాల్గొన మాసంలో కదా. మరి దీన్ని బాలచంద్ర సంకష్టహర చతుర్థి ఎందుకు అంటారు అంటే, దీనికి మనకు సంకష్టహర చతుర్థికి కథ ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. అయితే ఈ మాసంలో వచ్చేదాన్ని బాలచంద్ర సంకష్టహర చతుర్థి అంటారు. మరి ఈ సంకష్టహర చతుర్థిని ఆచరించడం వల్ల మనకున్న కష్టాల నుండి విముక్తి పొందుతాం, కుజ దోషాలు ఉంటే తొలగిపోతాయి. మరియు ఈ వ్రతం ఆచరిస్తే కుటుంబంలో సుఖశాంతులు, సమృద్ధి లభిస్తాయి అని మనకు పురాణంలో తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ ఈ ఈ సంకష్టహర చతుర్థి మహత్యం ఏంటి అంటే, దీన్ని బాలచంద్ర సంకష్టహర చతుర్థి, ఎందుకంటే చంద్రుడితో కలిసి చంద్రుడిని కూడా పూజిస్తాం కాబట్టి బాలచంద్ర గణేశ సంకష్టహర చతుర్థి. దీంట్లోనే తెలుస్తుంది. బాలుడు అంటే చిన్న గణపతిని అన్నమాట. మనము పసుపుతో, అమ్మవారు పిండితో తయారు చేసుకుంటుంది. అట్లా పిండితోనైనా పసుపుతోనైనా మనం ప్రదోష వేళలోనే చేస్తాం కదా, అలా గణపతిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని పూజించాలి. మరి ఇది ఎవరు చేసిండ్రట అంటే, పూర్వము కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు అనమాట. ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు, కానీ సంతానమే కలగలేదట. సకల సంపదలు ఉన్నాయి, రాజే కదండి, అన్ని రకాల సంపదలు ఉన్నాయి, ధర్మంగా పరిపాలిస్తూ ఉన్నాడు.
అన్నీ చక్కగానే ఉన్నాయి కానీ ఆయనకి సంతానం లేకపోయిందట. అయితే ఇట్లా నారద మహర్షి లోక సంచారి కదా, త్రిలోక సంచారి. అలా ఈ రాజ్యానికి వచ్చాడట. వచ్చినప్పుడు ఆ కృతవీర్య మహారాజు ఆ నారద మహర్షిని గౌరవించి సత్కరించి ఆయన బాధను తెలిపిండట. ఏమని అంటే, నాకు వంశాంకురం లేదు, నా తర్వాత రాజ్య పాలన చేసేవాళ్ళు లేరు, సంతానం లేదు అని బాధపడతాడనమాట. బాధపడితే అప్పుడు నారద మహర్షి ఏం చెప్తాడంటే, ఈ పాల్గొన మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని బాల చంద్ర సంకష్టహర చతుర్థి అంటారు. మరి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతోని వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంతానం కలుగుతుంది. వినాయకుడి అనుగ్రహంతో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి వారికి సంతానం కావడానికి ఉన్న అడ్డంకులు ఏవైనా ఉంటే తొలగిపోయి వారికి సంతానం కలుగుతుంది అని తెలియజేసిండు అనమాట. అప్పుడు ఈ మహారాజు దంపతులు చక్కగా ఆనందించి ఆ వ్రత విధానాన్ని తెలుసుకున్నారు. మరి వ్రతం ఎలా చేసుకోవాలి మనకు తెలుసు. ప్రతిసారి ఎలా చేస్తాము, పొద్దున్నే పవిత్రంగా స్నానం చేసి ఉదయాన్నే మరి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుంటాం. మనకు ఆల్రెడీ ఇవాళ శుక్రవారం కూడా కాబట్టి అందరూ శుభ్రపరచుకునే ఉంటారు. కాబట్టి ఒకవేళ చేయకున్నా మీరు సాయంత్రం 5ంటికి మీరు పూజ చేసుకునే గదిని దాన్ని శుభ్రం చేసుకోండి. ఈరోజు మరి ఒక చెక్క పలకం తీసుకొని గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. అక్కడ ఉంచి మరి ఏం చేయాలి, నెయ్యితోని దీపం వెలిగించాలి. అంటే మనము చంద్రోదయం అయ్యి మళ్ళీ పూజ ముగించుకొని అయిపోయే వరకు కూడా దీపం ఉండేటట్టుగా ప్రదోష వేళలో వెలిగించుకోవాలి. కొంతమంది అయితే పొద్దునే వెలిగించి రాత్రి వరకు ఉండేటట్టు, అంటే కొన్ని ఏకాదశి రోజు ఇట్లాంటి పర్వదినాలు వచ్చిన రోజు, ఇది విశేషంగా శుక్రవారము లక్ష్మీ అమ్మవారు మరియు గణపతిని పూజించడం కాబట్టి ఇంకా విశేషము నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. వీలైతే మీరు రాత్రి వరకు ఉండేటట్టు చక్కగా నెయ్యి వేసి ఉంచుకోండి. లేదు అంటే పొద్దున్న నూనెతో ముట్టించిన సాయంత్రం తప్పకుండా నెయ్యితోని దీపం వెలిగించండి. మరి అది కూడా మంచి ఆవు నెయ్యితోని వెలిగించండి. మరి వినాయకుడి ఫోటో ఉంటే ఫోటోకు పూలమాల వేసుకోండి. కొన్ని పుష్పాలు, కొన్ని తెల్లటి పుష్పాలు, శుక్రవారము శుక్రుడు అంటే తెలుపు అన్నమాట, తెల్లని పుష్పాలు తెచ్చుకోండి. గన్నేరు పుష్పాలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా తెచ్చుకున్న తర్వాత గణేష మంత్రాలను జపించుకోవాలి. మనకు పూజ తెలుసు, కనీసము 5 రకాలు దీప ధూప నైవేద్యాలు సమర్పిస్తాం, పుష్పాలు సమర్పిస్తాం కదా. కాబట్టి ఆ విధంగా మనం పూజ చేసుకుని భక్తితోని గణేష స్తోత్రాలను పఠించుకోవాలి, గణేష నామాన్ని జపించుకోవాలి. ఓం గం గణపతయే నమః అనేది. ఇట్లా చేసిన తర్వాత దూర్వ అంటే గరక గడ్డితోని మనము అర్చన చేసుకోవాలి. ఓం గం గణపతయే నమః అంటూ 108 సార్లు, కనీసం ఒక 14 సార్లు చెప్తూ ఆ గరకను ఆ వినాయకుడి దగ్గర ఉంచి నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత ఈ కథ, ఇప్పుడు మనం చెప్పుకునే కథ వినాలి. మళ్ళా మనము ఒకసారి స్మరించుకోవాలి. ఆ తర్వాత పూజ అంతా అయినాక గణేశునికి హారతి ఇవ్వాలి. అయితే ఈరోజు ఏం చేయాలి మనకు అంటే, చక్కగా కుడుములు తయారు చేసుకోవాలి. ఇష్టం కదా గణేశుడికి, కాబట్టి కుడుములు తయారు చేసి నివేదించుకోవాలి. లేదు మీరు
పాయసం కూడా తయారు చేస్తూ ఉంటారు కదా, పాయసము. అట్లా అంటే మనకు అవకాశాన్ని బట్టి వినాయకుడికి ఏమేమి రకాలు చేస్తామో అది చేసుకోండి. చేసుకున్న తర్వాత చక్కగా ఓం గం గణపతయే నమః అనేది 108 సార్లు జపించుకోండి. ఈ కథను వినండి. మరి పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా చంద్ర దర్శనం చూసి చంద్రుని దర్శించుకోండి. శుక్రవారం ఉపవాసం లేదు అంటే పొంగలి చేసి ఆరగింపు చేయాలి. మనము ఎప్పుడైనా ఏం చేస్తామండి, ఎర్రటి బట్టలో బియ్యం 3 పిడికిళ్ళ బియ్యం వేసి మూటగట్టి పెడతాం పొద్దున పూట. రాత్రికి దాన్నే పొంగల్లాగా మనము వండి నివేదన చేస్తాం. చంద్రదర్శనం అయినాక భోజనం చేస్తాం. అదే పొంగలి తింటాం అన్నమాట. అట్లా చెయ్యొచ్చు. చంద్రుడికి అర్ఘ్యం వదలాలి, ఎందుకంటే మనసును ప్రశాంతంగా ఉంచుతాడు. ఇది బాలచంద్ర గణపతి సంకష్టహర చతుర్థి కాబట్టి తప్పకుండా, మొన్ననే గ్రహణం కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంటాడు కాబట్టి మనకు సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మనం ఈరోజు తప్పకుండా ఓం గం గణపతే నమః మరియు ప్రణమ్య శీర్షాదేవం గౌరీపుత్రం వినాయకం అనేది మనం ప్రతిసారి చదువుకునేదే, అది కూడా చదువుకోండి. చక్కగా ఎవరైనా పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఏవైనా మీకు ఇష్టం ఉన్న స్వీట్లు, లేకుంటే పాయసము, ఏదన్నా కుడుములు, లేకుంటే తీయటప్పాలు బెల్లం వేసి చేస్తారు వినాయకుడికి ఇష్టమని. చిన్నపిల్లలకు చేస్తారు చూడండి, అట్లా చిన్నగా చేసి వాటిని నివేదించి వాటిని పిల్లలకు వంచాలి. ఆ విధంగా చేసినట్టయితే మనకు ఉన్న దోషాలు పోతాయి, మరియు మనకు సంతానం కలుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు, సంతానం కోరుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇవాళ శుక్రవారం సంకష్టహర చతుర్థి కాబట్టి మనకు డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినవి ఉంటే, రావాల్సినవి ఉంటే రాకపోతే అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆటంకాలు తొలగిపోయి మీకు అందాల్సిన డబ్బులు అందుతాయి చేతికి, మరియు ఇంకా లాభాలు కూడా కలుగుతాయి అని మనకు ఈ పాల్గొన మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి గురించి మనకు పురాణంలో తెలియజేయబడింది. కాబట్టి అందరూ దీన్ని వినండి, భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. మీరు ఎటువంటి పూజ చేయలేకపోయినా కనీసము ఈ స్తోత్రాన్ని చదువుకోండి. ప్రణమ్య శిర్షాదేవం గౌరీపుత్రం వినాయకం అనే స్తోత్రాన్ని పఠించుకోండి. ఓం గం గణపతయే నమః అనే నామాన్ని రోజంతా జపించండి. రోజంతా జపించడం వల్ల మనకు ఆ గణేశుడి అనుగ్రహాన్ని పొంది చక్కగా మనకు సమస్యలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. మనకు అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి అన్నమాట. దాంతో మనం చక్కగా ఆనందంగా మనకు రావాల్సిన డబ్బులు వస్తాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఆటంకాలు ఉంటుంటాయి కదా పెళ్ళిళ్ళు కుదరడంలో కూడా, అటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈరోజు ఈ బాలచంద్ర గణేశుణ్ణి మనము పూజించినట్టయితే అని మనకు పురాణంలో తెలియజేసింది. కాబట్టి అందరూ చేయండి. మీకు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్లకు, సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి, మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దీన్ని తెలియజేయండి, చేసుకోమనండి. మరి మాకు ఇంట్లో పూజ చేసుకోవడం కాదండి అన్నవాళ్ళు మంచిగా గుడికి వెళ్ళండి, గుడిలో కూర్చొని నమస్కరించుకోండి, 14 ప్రదక్షిణాలు చేయండి. మరి అదేవిధంగా చాతనైతే, చాతగాని వాళ్ళు కనీసము 5 ప్రదక్షిణాలు చేయండి. సంకష్టహర చతుర్థి స్తోత్రం చదువుకోండి అక్కడే కూర్చొని, ఆ గణేశుడిని చూస్తూ. ఓం గం గణపతయే నమః అనేది 108 సార్లు జపించుకొని అక్కడ మీరేమైనా పండ్లు తీసుకెళ్తే
ప్రసాదంగా ఇస్తారు. మీ చేతితోని పంచండి, ఎవరికన్నా 2-3 పిల్లలకు పంచండి. పంచడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మంచి జరుగుతుంది, ప్రశాంతం ఏర్పడుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ దీన్ని ఆచరించి మీ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ ఈ వీడియో చేశాను. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ బంధుమిత్రులకు. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.